నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమ్మినేని సీతారాం రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఆస్తి వివాదం కేసు వైసీపీలో ఆయన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందా? జగన్ పరామర్శించకపోవడమే తమ్మినేని అసంతృప్తికి అసలు కారణమా? మరి తమ్మినేని వైసీపీని వీడి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళే పరిస్థితి నిజంగానే వస్తుందా? తమ్మినేని తదుపరి అడుగు శ్రీకాకుళం రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుంది? వ్యక్తిగత అసంతృప్తి రాజకీయ నిర్ణయంగా మారితే వైసీపీకి నష్టం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా అవుతున్న ప్రశ్నలు ఇవే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు, రాజకీయ విధేయత, నాయకత్వంతో ఉన్న అనుబంధం అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తుంటాయి. ముఖ్యంగా ఒక పార్టీని బలోపేతం చేసిన సీనియర్ నాయకులు అనుకోని పరిస్థితుల్లో అసంతృప్తికి గురైతే అది రాజకీయ చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చుట్టూ జరుగుతున్న పరిణామాలు కూడా అలాంటి చర్చకే కారణమయ్యాయి. తమ్మినేని సీతారాం దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న నాయకుడు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారడంతో వైసీపీలో చేరి జగన్కు అత్యంత విశ్వసనీయ నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టి 5 ఏళ్ల పాటు కీలక రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఇక ఉత్తరాంధ్రలో వైసీపీకి బలమైన స్వరం అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఒక ఆస్తి వివాదం కేసు కారణంగా వార్తల్లో నిలవడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. శ్రీకాకుళం నగరంలో ఉన్న ఒక విలువైన ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి అసలైన యజమాని బతికే ఉండగా వారసుల పేరుతో ధ్రువపత్రాలు తయారు చేసి అనంతరం ఆస్తిని తన కుమారుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. మరి ఈ ఆరోపణల ఆధారంగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. విచారణ అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యుల పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించాయని పేర్కొంటూ తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. మరి ఈ క్రమంలో తమ్మినేని దంపతులు ముందస్తు బెయిల్ పొందారు. ఆయన కుమారుడికి కూడా కోర్టు నుంచి బెయిల్ లభించింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. మరి ఇదే సమయంలో తమ్మినేని మాత్రం పూర్తిగా భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తమ తప్పేమీ లేదని, తాము కూడా మోసపోయామని, తామే బాధితులమని చెప్పుకొస్తున్నారు. అయితే రాజకీయంగా ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం కేసు కాదు, కేసు తర్వాత జరిగిన పరిణామాలు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇటీవల జగన్ శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళినప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించారు. ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మద్దతు ప్రకటించారు. అయితే అదే సమయంలో తమ్మినేని ఇంటికి వెళ్ళలేదు, ఆయన్ను కలవలేదు. మరి ఈ పరిణామమే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు కేంద్ర బిందువు అయింది. ఇక్కడే తమ్మినేని మనస్తాపం మొదలైందన్న ప్రచారం కూడా జరుగుతుంది. తన కుటుంబం కూడా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని, తాము కూడా బాధితులమని చెబుతున్న సమయంలో పార్టీ అధినేత కనీసం పరామర్శించకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందనే అభిప్రాయం ఆయన ఆర్చనలో వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు మరో ప్రచారం తెరపైకి వచ్చింది. తమ్మినేని పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా తమ్మినేని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకుడు కావడం వల్ల మళ్ళీ టీడీపీలో చేరే అవకాశాలపై ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. దానికి ఒక కారణం రాజకీయాల్లో ఆత్మగౌరవం. చాలామంది సీనియర్ నాయకులు పదవుల కంటే గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన తర్వాత కష్టకాలంలో నాయకత్వం తమ వెంటే ఉందనే భావన వారికి చాలా ముఖ్యం. అది దెబ్బతింటే అసంతృప్తి బయటపడే అవకాశం ఉంటుంది. తమ్మినేని విషయంలో కూడా అలాంటి భావోద్వేగ కోణం ఉందా అనే చర్చ జరుగుతుంది. మరోవైపు వైసీపీ పరిస్థితిని కూడా పరిశీలించాలి. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ ఇప్పటికే పునర్వ్యవస్థీకరణ దశలో ఉంది. చాలామంది నేతలు పార్టీని వీడారు, మరికొందరు దూరంగా ఉన్నారు. మరి అలాంటి సమయంలో ఉత్తరాంధ్రలో బలమైన గుర్తింపు ఉన్న తమ్మినేని వంటి నాయకుడు కూడా అసంతృప్తిగా ఉంటే అది స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరో కోణం కూడా ఉంది. ప్రస్తుతం తమ్మినేని ఒక క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ఏ పార్టీ అయినా జాగ్రత్తగా వ్యవహరించే అవకాశమే ఎక్కువ. ఎందుకంటే కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం అన్ని పార్టీలకు సున్నితమైన అంశంగా మారుతుంది. అందువల్ల ఆయన భవిష్యత్తు రాజకీయ అడుగు కూడా ఈ కేసు పురోగతిపై ఆధారపడే అవకాశం ఉంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒకవేళ తమ్మినేని నిజంగానే పార్టీ మారాలని నిర్ణయించుకుంటే దానివల్ల ఆయనకు రాజకీయంగా లాభమా లేక నష్టమా అనే అంశం. ఎందుకంటే ప్రస్తుతం ఆయనపై కేసు కొనసాగుతుంది. అలాంటి సమయంలో పార్టీ మారితే అది రాజకీయ రక్షణ కోసం తీసుకున్న నిర్ణయంగా ప్రత్యర్థులు విమర్శించే అవకాశం ఉంటుంది. మరోవైపు వైసీపీలోనే కొనసాగితే తన అసంతృప్తిని ఎలా పరిష్కరించుకుంటారనే ప్రశ్న ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ వైఖరి కూడా కీలకం. పార్టీని కష్టకాలంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో
సమయంలో సీనియర్ నాయకుల అసంతృప్తిని ఎలా పరిష్కరిస్తారనేది భవిష్యత్తులో వైసీపీ అంతర్గత బలంపై ప్రభావం చూపవచ్చు. ఒక నాయకుడిని పరామర్శించడం లేదా పరామర్శించకపోవడం చిన్న విషయంగా కనిపించినా రాజకీయాల్లో అది పెద్ద సంకేతంగా మారే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే మరోవైపు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏ నాయకుడిపై ఆరోపణలు వచ్చినా పార్టీ నాయకత్వం వెంటనే రాజకీయంగా మద్దతు ఇవ్వాలా, లేక చట్ట ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడాలా అనే ప్రశ్న కూడా ఉంటుంది. కొన్నిసార్లు పార్టీలు చట్టపరమైన విచారణకు ప్రాధాన్యం ఇస్తూ దూరం పాటిస్తాయి. కాబట్టి జగన్ తమ్మినేనిని కలవకపోవడానికి ఇదే కారణమా, లేక మరేదైనా రాజకీయ కారణమా అనేది స్పష్టంగా తెలియలేదు. మొత్తానికి తమ్మినేని సీతారాం ప్రస్తుతం 2 సవాళ్లను ఒకేసారి ఎదుర్కొంటున్నారు. ఒకటి చట్టపరమైన సవాలు, రెండోది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన సవాలు. ఆస్తి వివాదం కేసులో కోర్టు విచారణ ఏ దిశగా సాగుతుంది, వైసీపీ నాయకత్వంలో ఆయన సంబంధాలు ఎలా మారతాయి, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెర పడుతుందా, లేక కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లోనే లభించనుంది. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 19 న్యూస్.